యష్మి తన గురించి తాను ఏమనుకుంటుందో కానీ తను ఏం చేసినా కరెక్ట్, అవతల వాళ్ళు ఏం చేసినా తప్పు. నామినేషన్లో ఆమె ఏ పాయింట్ మీద వేసినా అది 100% కరెక్ట్. మణికంఠ, నువ్వు నాకు ఈ విషయంలో నచ్చలేదు అంటే నిన్ను హౌస్లో ఉన్నంత వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను. వాడు నన్ను వచ్చి హగ్ చేసుకుంటూ ఉంటే నాకు కంఫర్టబుల్గా లేదు, అది చెప్పేయాలనిపిస్తుంది, ఖచ్చితంగా చెప్పేస్తాను, వాడిని ఖచ్చితంగా ప్రతి ఒక్క నామినేషన్లో నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్తూ ఉంటుందా. అయితే సీత నిఖిల్ని ఒక మాట అడుగుతుంది, నువ్వు ఎప్పుడైనా యష్మిని ఫ్లర్ట్ చేసావా అంటే నేనైతే ఎప్పుడు చేయలేదు అని అంటుంది. సరే యష్మినే పిలిచి అడుగుదామని యష్మిని పిలుస్తుంది. ఏంటి యష్మి చెప్పు అంటే, నేను చేశాను చాలాసార్లు, వాడు నన్ను ఫ్లర్ట్ చేశాడు, నేను చేశాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మరి మరోవైపు సోనియా కూడా పృథ్వీని అడుగుతూ ఉంటుంది, యష్మి గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు, నీకు ఆమె అంటే చాలా ఇష్టం అంట కదా, అందరూ అనుకుంటున్నారు అంటే అలాంటిదేమీ లేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు యష్మిని చూస్తూ. కానీ ఒక రకంగా మౌనంగా ఉంటాడు. అయితే మొత్తం మీద యష్మి గురించి హౌస్లో ఒక పెద్ద రచ్చే నడుస్తూ ఉంది. అంటే నిఖిల్ పృథ్వీని హైలైట్ చేస్తూ యష్మిని ఇంకా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆమె పెద్ద అందగత్తె, ఆమెకి అందరూ ఫిదా అయిపోతారు అన్నట్టుగా. కానీ విష్ణుప్రియకు మాత్రం యష్మి అన్న సోనియా అన్న అస్సలు పడకుండా వచ్చేసింది. నిజంగా ఆమె క్యారెక్టర్ అలానే ఉంది, ఎవరికీ నచ్చడం లేదు, విష్ణుకి కాదు ఎవరికీ నచ్చడం లేదు.